విశాఖలోని భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. దాకమర్రి ప్రాంతంలో సగం కాలిన ఓ వివాహిత మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నిందితులు ఆమెను మరో చోట హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పెట్రోల్ పోసి తగలబెట్టినట్టుగా భావిస్తున్నారు. భీమిలి సీఐ తిరుమలరావు మాట్లాడుతూ మృతురాలి గొంతుపై ఘాటు ఉందన్నారు. క్లూస్ టీం ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోందని, చుట్టుపక్కల సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించిన తర్వాత ఓ అంచనాకి వస్తామని వెల్లడించారు. మృతి చెందిన మహిళ ఎవరో తెలియాల్సి ఉందంటున్న భీమిలి సీఐ తిరుమలరావుతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. విశాఖపట్నంలోని భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. సగం కాలిన మృతదేహం ఇప్పుడు కలకలం రేపుతుంది. అయితే ఒక వివాహితగా మృతదేహంగా గుర్తించారు పోలీసు అధికారులు. సంఘటనా స్థలానికి చేరుకున్న భీమిలి పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. మొట్టమొదటిగా కొంతమంది స్థానికులు ఇక్కడ భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని దాకమర్రి ఘటనా స్థలం వద్ద ఒక మృతదేహాన్ని చూసి వెంటనే భీమిలి పోలీసులకు సమాచారం అందించారు. భీమిలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని చూసేసరికి ఒక వివాహిత సుమారు 25 సంవత్సరాల వరకు వయసు ఉండే ఒక వివాహిత అనుమానాస్పద స్థితిలో ఇక్కడ మృతదేహం లభ్యమైనట్లుగా గుర్తించారు పోలీసు అధికారులు. దీనికి సంబంధించి ఘటనకు సంబంధించి మహిళా మృతదేహాన్ని తరలిస్తున్న అంబులెన్స్ విజువల్స్ కూడా చూస్తున్నాము. అయితే ప్రస్తుతం మనం సంఘటనా స్థలంలో ఉన్నాము. పూర్తిగా కూడా ఇది ప్రీ ప్లాన్గా చేసిన హత్యగా భావిస్తున్నారు. ఎందుకంటే ఈ హత్య ప్రాంగణంలో పూర్తిగా చూసుకుంటే ఒకవైపు బీర్ బాటిల్స్ పగిలి ఉన్న పరిస్థితిని కూడా చూస్తున్నాం. సంఘటనా స్థలంలో చూసుకోవచ్చు. ఈ వీడియో అప్పరాజు విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా కూడా బీర్ బాటిల్స్ ఏవైతే పగిలిన ఆనవాళ్ళు ఏదైతే కనిపిస్తున్నాయో పూర్తిగా కూడా గాజు ముక్కలు అనేవి మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. మరోవైపు ఇక్కడ రక్తపు మరలు కనిపిస్తున్నాయి. అయితే మొట్టమొదటిగా ఆ మహిళను హతమార్చిన తర్వాత ఇక్కడ తగలబెట్టినట్లుగా గుర్తించారు పోలీసు అధికారులు. అయితే సగం కాలిన మృతదేహం లభ్యం కావడంతో ఆమె ఆనవాళ్ళు ఇంకా క్లియర్గా తెలియలేదు. అయితే పూర్తిగా కూడా అసలు ఆ మహిళ ఎవరు, ఇక్కడ రావడానికి కారణం ఏంటి కోణంలో కూడా భీమిలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 6 బృందాలు ఏర్పాటు చేసినట్లుగా నార్త్ ఏసీపీ అప్పలరాజు తెలియజేసిన పరిస్థితి కనిపించింది. భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపిన మహిళ అనుమానాస్పద మృతి ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే భీమిలి పోలీసులు కూడా సంఘటనా స్థలంలో ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. క్లూస్ టీం ఆధారంగా కూడా పూర్తిగా దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం అంతా పాటు భీమిలి సీఐ తిరుమలరావు ఉన్నారు. సార్, మీకు ఏ సమయానికి సమాచారం వచ్చింది? అతను ఏ స్థితిలో ఉంది? 10:30కి వచ్చిందండి ఇన్ఫర్మేషన్. ఏమైనా వచ్చింది? అదే ఒక అన్నోన్ ఫిమేల్ బాడీ ఉంది లేఅవుట్లో అనేటువంటి ఇన్ఫర్మేషన్ మీద మనం రష్ అయ్యి వచ్చాం అనమాట. అన్ ఇన్ఫర్మేషన్ పూర్తిగా కూడా బాడీ ఎటువంటి స్థితిలో ఉంది? అదేవిధంగా బాడీ పార్ట్లీ బర్న్ట్ అండి, కొద్దిగా కాల్చి ఉంది బాడీ. ఫిమేల్ డెడ్ బాడీ, అపియర్స్ టు బి మ్యారీడ్ అనమాట. కొన్ని చోట్ల రక్తపు ఆనవాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. ఉన్నాయి. అక్కడ థ్రోట్ దగ్గర, గొంతు దగ్గర ఏదైనా ఇంజరీ ఉండొచ్చా, బ్లడ్ అనేది అది చూడాలి. అది ఇప్పటివరకు ఏమైనా అనుమానతలు ఇంతవరకు ఏం లేదు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ కాలేదంటే, ఉమెన్ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ అయితే సబ్సిక్వెంట్గా మిగతా ఇష్యూస్ మనం చూడడానికి. పూర్తి స్థాయిలో కూడా ఘటనా స్థలంలో కొన్ని ఆధారాలు లభించాయని, దాని ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తున్నామని, మరోవైపు ఈ ఏదైతే లేఅవుట్ బయట నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని సీసీ కెమెరాలు ఉండే అవకాశం ఉంది. దాని ఆధారంగా ఎవరు ఏ సమయానికి లోపలికి వచ్చారో, అదేవిధంగా క్లూస్ టీం సేకరించిన ఆధారాలను కూడా పూర్తిగా కూడా ఆ మహిళ ఆనవాళ్ళు కూడా గుర్తించే పనిలో ఉన్నామని భీమిలి పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో అప్పలరాజుతో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.